నా పేరు నాగూరువలి చిలకలూరుపేట నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే నెట్వర్క్ మార్కెటింగ్ వ్యాపారంలో మీ టీంతో బలమైన సంబంధాలను త్వరగా నిర్మించుకోండి. నెట్వర్క్ మార్కెటింగ్ వ్యాపారంలో మీ టీంతో బలమైన సంబంధాలను ఏర్పరచుకోవడం విజయానికి కీలకం. మీ టీం వ్యాపారాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉండండి. మీ టీంలో మంచి సంబంధాలను పెంపొందించడానికి మేము 4 ప్రభావవంతమైన మార్గాలను ఈ ఆడియోలో షేర్ చేశాము. కమ్యూనికేషన్ మెరుగుపరచడం నుండి నమ్మకాన్ని పెంపొందించడం వరకు ఈ ఆడియోలో మేము అన్నింటినీ కవర్ చేశాము. సానుకూలమైన మరియు ఉత్పాదకతను పెంచే పని వాతావరణాన్ని సృష్టించడానికి మీరు తెలుసుకోవాల్సిన వ్యూహాలను ఈ ఆడియోలో వివరించాము. మీరు టీం లీడర్ అయినా, ఎంటర్‌ప్రెన్యూర్ అయినా లేదా మీ వృత్తిపరమైన సంబంధాలను మెరుగుపరుచుకోవాలని చూస్తున్న ఈ ఆడియో మీకోసమే. మీ టీంలో బలమైన సంబంధాలను ఎలా నిర్మించుకోవాలో తెలుసుకోవడానికి ఇప్పుడే ఈ ఆడియోని చివరి వరకు వినండి. మరియు మీ వ్యాపారం, మీ టీం వ్యాపారం అభివృద్ధి చెందటాన్ని మీరే చూడండి. ఈ వ్యాపారంలో మీ టీంతో బలమైన సంబంధాలను ఏర్పరచుకోవటం విజయానికి కీలకం. మీ టీం వ్యాపారాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళటానికి ఇక్కడ 4 నిరూపితమైన వ్యూహాలున్నాయి. 1. ఓపెన్ కమ్యూనికేషన్కు ప్రాధాన్యత ఇవ్వండి. వారి ఆలోచనలు, ఆందోళనలు మరియు అభిప్రాయాన్ని పంచుకోవటానికి బృంద సభ్యులను ప్రోత్సహించండి. మీ టీంలోని ప్రతి ఒక్కరూ మీ మాట వినేటటువంటి వాతావరణాన్ని సృష్టించండి. మీతో కలిసి పనిచేయటానికి వారికున్న సందేహాలను తీర్చండి. వారిలో విశ్వాసాన్ని పెంపొందించండి మరియు వారికి మీ సహకారాన్ని అందించండి. 2. వైవిధ్యాన్ని స్వీకరించండి. మీ టీంలో ఒక్కొక్కరికి ఒక్కో టాలెంట్ ఉంటుంది. దానిని గుర్తించండి, వారిని అభినందించండి. విభిన్న నేపథ్యాలు మరియు దృక్కోణాలతో కూడిన బృందం సృజనాత్మకత మరియు ఆవిష్కరణను రేకెత్తిస్తుంది. మీ టీం సాధించే చిన్న చిన్న విజయాలను సైతం గుర్తించి అవి ఎంత చిన్న విజయాలైనా సెలబ్రేట్ చేయండి. ఇలాంటి చర్యల వలన మీ టీం మరింత డైనమిక్గా పనిచేయటానికి ఇది వారిని ప్రభావితం చేస్తుంది మరియు వారు పనిచేసే పని వాతావరణాన్ని సృష్టిస్తుంది. 3. టీమ్ బిల్డింగ్ యాక్టివిటీస్. టీమ్ బిల్డింగ్ యాక్టివిటీస్ ద్వారా సత్సంబంధాలను ఏర్పరచుకోండి. బంధాలను బలోపేతం చేయండి. వారిలోని ధైర్యాన్ని మెరుగుపరచండి. మీ టీం ఉత్పాదకతను పెంచడానికి వారికి మంచి బుక్స్ రికమెండ్ చేయండి. నెట్వర్క్ మార్కెటింగ్కి సంబంధించిన మోటివేషనల్ వీడియోలను చూసేలా వారిని ప్రోత్సహించండి. ప్రతిరోజు వారికి ఫిక్స్డ్ డైలీ రొటీన్ వర్క్ను అప్పగించండి. వారి పనితీరును పరిశీలించండి. ఎవరికి ఏ స్కిల్ అవసరమో గమనించండి. ఆ స్కిల్కి సంబంధించిన బుక్స్ కానివ్వండి లేదా వర్క్షాప్స్ కానివ్వండి అటెండ్ అయ్యేలా చూడండి. అలా మీ టీం రోజుకి ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. కంపెనీ వాళ్ళే స్వయంగా మోటివేషనల్ సాంగ్స్ను, మోటివేషనల్ వీడియోలను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారు. అవి వారు చూసేలా వారిని ప్రోత్సహించండి. తద్వారా మీ టీం మరింత ప్రేరణ పొందుతారు. వారి సహకారాలను గుర్తించి వారిని అభినందించడం మాత్రం మర్చిపోకండి. ప్రతి ఒక్కరికి గౌరవించబడాలని, గుర్తింపు పొందాలని ఆశ ఉంటుంది. కంపెనీ నిర్వహించే మెగా రికగ్నైజ్డ్ అండ్ అవార్డ్ సెమినార్స్కి వారిని తీసుకొని వెళ్ళండి. మీ టీంని సన్మానిస్తున్నప్పుడు ఫోటోలను మరియు వీడియోలను తీయండి. కంపెనీ మ్యాగజైన్లో వచ్చిన వారి ఫోటోలను వారికి చూపించండి. ఇది వారికి చాలా ఇష్టమైన పని అని గుర్తించండి. మీ టీం చాలా సంతోషిస్తారు. ఇది చాలా విలువైనదిగా మీ టీం భావిస్తారు. అంతేకాదు, ఇది మీ టీం యొక్క అత్యుత్తమ పనితీరును ప్రేరేపించేలా చేయడంలో చాలా బాగా దోహదపడుతుంది. ఈ 4 వ్యూహాలను అమలు చేయడం ద్వారా మీ టీంలో బలమైన సంబంధాలను పెంపొందించుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ఈ ఆడియో మీకు సహాయకరంగా ఉంది అనిపిస్తే లైక్ చేయండి. విజయవంతమైన టీంను నిర్మించడంలో ఇలాంటి మరిన్ని చిట్కాల కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.